తప్పనిసరిగా ప్రార్థన చేయండి, పాల్గొనండి. ఈరోజు జూమ్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియచేస్తూ, ఈరోజు మన వర్తమానం శ్రమ మహిమ 5 days గా మనం వింటున్నాం కదండి. శ్రమ మహిమను గురించిన సంగతులు 5 days గా మనం వింటున్నాం. వాటి వివరాలు మరికొన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రండి, మనం దినదినము చదువుకునే వచనం. రాత్రి వచనం చదవలేదు, ఎందుకనంటే రాత్రి చెప్పుకున్న విషయం దీనికి సంబంధించింది కాదు. నమ్మని వారికి శ్రమ అది వారికి శిక్షగా మారుద్ది, నమ్మిన వారికి శ్రమ అది క్రమశిక్షగా మారుద్ది అనే విషయాన్ని మనం వింటూ వచ్చాం. ఈవేళ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అనెను. ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, మీకు స్తోత్రములు. మాతో ఎంతో తేటగా, ఖచ్చితంగా, నిశ్చయంగా మాట్లాడే ప్రతి మాటను బట్టి మిమ్మును మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, శ్రమ మహిమ ఈ విషయాన్ని గురించి గత 4 దినాలలో మేము మాట్లాడుకున్నాం. తిరిగి ఈ 5వ దినములో కూడా ఇదే అంశాన్ని మేము వింటున్నాం. మా ప్రభువా, మీ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు. ఎవరు ఏ విధమైనటువంటి శ్రమలు, శోధనలు, చిక్కులు అనుభవిస్తున్నారో మీరు ఎరుగుదురు. మాత్రమే కాదు, ఈ ప్రస్తుత పరిస్థితులలో మా ప్రభువా, ఎంతో మంది ఎన్నో రకాల శ్రమలకు గురి అవుతున్నారు. ఎంతో మంది ఫోన్స్ చేసి మాట్లాడుతున్నారు. వారు, వారి కుటుంబాలు శ్రమల నుండి తప్పించబడి, విడిపింపబడి, కాపాడబడి క్షేమస్థితికి రాగలుగునట్లు సహాయము చేయండి. ప్రభువా, క్షేమంగాను సుఖంగాను ఉన్నవారు శ్రమల జీవితానికి వెళ్లకుండానట్లు వారిని మీరు దాయండి, కాయండి. ఒకవేళ ఏదైనా శ్రమ నేను నమ్మిన మీ పిల్లలకు వస్తే తట్టుకునే శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు తోడయుండి చేయబోయే ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు, ఘనపరచుచు మా ప్రభువు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మీలో చాలా మంది ఆమేన్ చెప్పారు, కొంతమంది మ్యూట్ లో పెట్టలేదని నాకు అర్థమైంది. ప్రార్థన చేసినప్పుడు ఆఖరిలో గాని ప్రతి మెన్ను ఉమ్మెన్ను ఆమెన్ను చెప్పాలి. మెన్ను ఉమ్మెన్ను ఆమెన్ చెప్పాలి. ఎందుకంటే ఆ మాట చెప్పడం మూలాన అలాగు జరుగునుగా కానీ అర్థం. కనుక మెన్ను గాని ఉమ్మెన్ను గాని ఏం చెప్పాలి? ఆమేన్. ప్రిస్కిలా సిస్టర్ మ్యూట్ లో పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు చెప్పే ఇక్కడున్న ఈ వచనం ఆయనతో మనకి, మనతో ఆయనకి సమాధాన బంధం ఉండాలనే చెప్తున్నారు. సమాధాన బంధం ఉండాలనే చెప్తున్నారు. ఆ చెప్పే మాటలో ఉన్న వాస్తవాన్ని మీరు జాగ్రత్తగా గుర్తించాలి. శ్రమలు వస్తాయి అని అంటే పిల్లల విషయంలో కూడా మనం వాళ్ళని కష్టపెట్టే మాటలు కానీ లేక ఇబ్బంది పెట్టే మాట కానీ వారిని మనం అన్నామనుకోండి, వారు బాధపడతారు. కానీ వాస్తవంగా తల్లిదండ్రులు పిల్లలకు బాధ పెట్టాలని కానీ, కష్టపెట్టాలని కానీ, ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు. కానీ ఈవేళ పిల్లలకి ఎలా ఉన్నారంటే పేరెంట్స్ శత్రువులు అవుతున్నారు, ఫ్రెండ్స్ సహవాసులుగా, సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. కారణం ఏమిటి? వీళ్ళేమో క్షేమాన్ని కోరుతున్నారు, వాళ్ళేమో నష్టపోవాలని కోరుతున్నారు. అర్థమైందండి? ఇక్కడ ప్రభు ఆయనతో మనకి సమాధానం కలగాలని ఈ సంగతులు చెప్తున్నారు. ఏమని అనంటే
లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. శ్రమలు కలుగుతాయి అని చెప్పాడు. ప్రియులారా, శ్రమలు కలిగేది కొందరికి, నమ్మని వారికి కలిగే శ్రమలు వేరు, అది శిక్షకు. నమ్మిన వారికి కలిగే శ్రమలు అది బహుమానానికి. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని నేను ఈ దినం మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తున్నా. కొంతమంది భక్తుల్ని మీకు జ్ఞాపకం చేయాలనేది నా ఆశ. అలాంటి వారిలో నేనన్నుకున్నటువంటి భక్తులు మోషే ఉన్నాడు, పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, హెబ్రీ క్రైస్తవులు ఉన్నారు, యోహాను ఉన్నాడు, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తల అనేకులు ఉన్నారు. వారందరిని గురించి ఈవేళ వారెందుకు శ్రమలు పడ్డారో, వారెందుకు శ్రమ పడవలసిన అవసరత వచ్చిందో, దేవుని కొరకు ఎన్ని శ్రమలనైనా వారు ఎందుకు తట్టుకోగలిగారు, ఆ శ్రమలలో దేవుని సాక్ష్యాన్ని వారు ఎరిగిన వారుగా ఉన్నారు, వాటిని గూర్చిన వివరాలు మీకు నేను తేటగా చెప్పాలని నాకు ఆశ. మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు కలిసున్నాయి. 24 నుండి 26 వచనాలు కలిసున్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనటానికి ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆ మాట పట్టుకోండి. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. నేను చెప్పాను కదా, ఎవరైతే ప్రభువు కొరకు శ్రమ పడతారో వారికి దేవుడు బహుమానాలు ఇస్తాడు, అవార్డ్స్ ఇస్తాడు, రివార్డ్స్ ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడని చెప్పానుగా. అవే ఈవేళ నేను చెప్పాలనుకునేది. ఇక్కడ మోషే జీవితాన్ని ఆయన ఎంతకాలం బ్రతికాడో మీరు టక్కని చెప్తారు. దాదాపు ఆయన 120 సంవత్సరాలు బ్రతికారు కదండి. ఎంతకాలం? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలను తన జీవితంలో 3 భాగాలుగా చేయడం జరిగింది. 120 సంవత్సరాలను 3 భాగాలు చేయడం జరిగింది. 40, 40, 40. 3 40లు 120. మొదటి 40లో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగాను, ఆ ఐగుప్తులో గొప్ప చదువరిగాను, విద్యావేత్తగాను, విద్యాభ్యాసం కలిగిన వాడుగాను, యుద్ధ నైపుణ్యము కలిగిన వాడుగాను, గొప్ప ధనం కలిగిన వాడుగాను, అపర కుబేరుడుగాను ఉన్నాడు. ఎక్కడ? ఐగుప్తులో. ఆ 40 సంవత్సరాల వయసులో కాలంలో ఇలా అనుకున్నాడు, కాలరెగరేసి ఐఆమ్ సంథింగ్ అనుకున్నాడు. 40 సంవత్సరాల్లో ఒక్క ముక్క మీరు పట్టుకోండి, ఐఆమ్ సంథింగ్ అని అనుకున్నాడు. నేనేమైనా చేయగలను అని అనుకున్నాడు. నేను చేసిందే సత్యం, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా ఐఆమ్ సంథింగ్ అని అనుకున్నాడు. అప్పుడు ఇద్దరు పోట్లాడుతూ ఉంటే ఆ పోట్లాడే వారిలో హెబ్రీని ఒకరిని చంపి, హెబ్రీనా ఐగుప్తీనా? సరే, హెబ్రీడికి ఐగుప్తీనికి గొడవ వచ్చింది. అందులో ఒకరిని చంపాడు. ఎవరిని చంపాడు మీరు చెప్పాలి. ఇక ఇది తెలిసిపోద్ది అని అనుకొని పారిపోవలసి వచ్చింది. ఎక్కడికి పోయాడు? పారిపోయి మిద్యాను అరణ్యానికి పోయాడు కదా. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇక ఆయన జీవితంలో 2వ దశ ప్రారంభమైంది. ఆ దశ ప్రారంభమయ్యేటప్పుడు ఆయన చేసిన పని ఏంటి? కాపరిగా ఉన్నాడు కదా. కాపరిగా ఉన్నాడు, కాస్తా ఉన్నాడు. ఏం నేర్పాయో తెలియదు కానీ
ఆ 40 సంవత్సరాల జీవితంలో ఆయన ఏమన్నాడంటే ఐ ఆమ్ నథింగ్ అనుకున్నాడు. మొదట 40 సంవత్సరాల కాలంలో ఐ ఆమ్ సంథింగ్ అని అనుకున్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాల జీవితంలో ఐ ఆమ్ నథింగ్, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ కాదు, నేనేమీ చేయలేను, నేను చేతగాని వాడను, ఇట్లా అనుకున్నాడు. ఆయన అనుభవం అది. ఇంకా అలాగ అనుకున్నప్పుడు దేవుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకు పంపించాడు. నా ప్రజలను విడిపించాలి, వారిని నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి అని చెప్పాడు. ఆ మంచి దేశానికి తీసుకువెళ్ళాలంటే సాకులు చెప్పినా కూడా నీకు సాకారంగా నేను పంపిస్తానని దేవుడు పంపించాడు. ఎప్పుడో తెలుసండి? ఏమనుకున్నప్పుడు? ఐ ఆమ్ నథింగ్ అనుకున్నప్పుడే దేవునికి ఉపయోగపడగలవు. నేను ఏమైనా చేయగలను, నా వల్ల ఏమవునవుద్ది, నేను కాబట్టి ఏదైనా చేయగలను అని అనుకున్నారా మీరు ఫెయిల్ అయిపోతారంతే. ఎప్పుడు అలా అనుకోవద్దు దయచేసి. నేను ఏమీ చేయలేని వాడను, నేను చేతగాని వాడను, నేను వట్టి వాడను, నేను అల్పుడను, నేను అయోగ్యుడను, నేను నిష్ప్రయోజకుడైన దాసుడని అనుకోవాలి. అలా అనుకుంటే ఎక్కడ మన ఘనత పోతుందో అని అనుకుంటాం. అలా అనుకొని ఎప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయం. ఎంతసేపు మన గొప్పలు గప్పాల మారిగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. నేను ఇంత, నేను అంత, నేను అంత, నేను ఇంత అని. నువ్వెంత? అలాగనుకున్న వాళ్ళే ఈరోజు సుసంపన్నమైన దేశాలలో గొప్ప గొప్ప వారే నేనింత, నేను అంత అనుకున్న వారే తమ జీవితాలను దుర్భరంగా గడపవలసిన పరిస్థితి వస్తుంది. అమెరికా ప్రజలు అడుక్కుంటారని ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? అమెరికా ప్రజలు అడుక్కుంటారని ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? ఈ మధ్య కాలంలో ఈ కరోనా వలన అమెరికాలో అడుక్కునే వారు ఎక్కువ మంది అయ్యారట. ఈ మధ్య ఒక ట్రాఫిక్ జామ్ అయింది, భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ సహజంగా ఎప్పుడు జరుగుద్దంటే సిగ్నల్ పడినప్పుడు, రెండు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు. కానీ అక్కడ ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది అని అంటే కొంతమంది ధారాళత కలిగి, ఉదార స్వభావం కలిగి, ఔదార్యము కలిగిన వారు ప్రజలకు ఉపకారం చేయడానికి ఆహార పొట్లాలు పంచి పెడతా ఉంటే ఆ ఆహార పొట్లాలు అందుకోవడానికి కారులు వేసుకొచ్చి ట్రాఫిక్ జామ్ అయిందట. ఆహార పొట్లాల కొరకు ట్రాఫిక్ జామ్ అయిందని న్యూస్ లో విన్నాను, పేపర్లో చదివాను. మీరు కూడా వినుంటారు బహుశా. అలా విన్నవారు మీరు కొంచెం చూపిస్తారా? వినలేదా అండి? నా పేజీలో విన్నారా? థ్యాంక్ యూ. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నిజంగా అలాంటి దుస్థితి అగ్రరాజ్యానికి వస్తుందని ఎవరూ ఊహించలేదు. సుసంపన్నమైన దేశాలు వాళ్ళు అనుకున్నారు మేము ఏదైనా చేయగలం అనుకున్నారు. కానీ ఇండియాను చూసినప్పుడు చాలా తక్కువ చూపు చూశారు. అలాంటి పరిస్థితుల్లో ఇండియానే వారికి పారాసెటమాలా, క్లోరోఫామా ఏమండి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో దేశాలకు మన దేశం సహాయపడింది. ఎవాంజలిజంతో పాటు జర్నలిజం కూడా తెలియాలండి మనకి. ఎవాంజలిజం, జర్నలిజం రెండూ తెలుసుకుంటే మంచిదే. కానీ జర్నలిజం చెప్పాలని కాదు నా ఉద్దేశం. అయితే విషయం ఏంటంటే కొన్నిసార్లు మన అనుభవంలో మనము నథింగ్ అని అనుకోవాలి. అలా ఎప్పుడైతే అనుకుంటారో అలాంటి వారు దేవునికి పనికొస్తారు. దేవుడు వారిని ఉపయోగిస్తాడు, దేవుడు వారిని వాడుకుంటాడు, దేవుడు వారిని అర్హమైన పాత్రలుగా, సాధనాలుగా చేస్తాడు. గొప్ప ఇంటిలో వెలగలిగినవి ఉంటాయి, విలువ కలిగినవి ఉంటాయి, విలువ లేనివి ఉంటాయి. కానీ ఎవరిని ఎలాగున వాడుకోవాలో అలా వాడుకుంటారు. ఒకవేళ ప్రేమతో చెప్తున్నా, ఎప్పుడైనా ఎవరైనా అలా హెచ్చించుకొని ఉండుంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవడం చాలా మంచి పని. ఏమంటారండి? మంచిదా కాదా? చాలా ఉత్తమమైన పని. థ్యాంక్ యూ అండి. ఐ ఆమ్ నథింగ్ అన్నాడు. ఇప్పుడు 40 ఏండ్లు మళ్ళీ ఒక దశ ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు?
వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నాడు, ఆ 40 ఏళ్లలో ఆయన ఏమన్నాడు తెలుసండి? గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడండి. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన ద్వారానే మనం, ఆయన కొరకే మనం. అసలు ఆ మాటలు చూడండి. మొదటి మాట ఏంటి? ఐ ఆమ్ సంథింగ్. రెండవ మాట ఏంటి? ఐ ఆమ్ నథింగ్. మూడవ మాట ఏంటి? గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన 120 సంవత్సరాలలో 3 మాటలు ఆయన జీవితం. ఎప్పుడైనా మోషే కొరకు చెప్పుకుందామండి. చాలా గొప్ప పాఠాలు ఆయనలో ఉన్నాయి. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. 120 సంవత్సరాలకి 3 ముక్కలతో ముగించా. అయితే ప్రియులారా, ఇక్కడున్న ఆ మాట ఏమిటి అంటే, ఆయన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనటానికి ఒప్పుకొనలేదు. దేనిని కోరుకున్నాడు? ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమును కోరుకున్నాడు. కనుక ప్రియులారా, మోషే తన అనుభవములో శ్రమ వలన ప్రతిఫలం ఉన్నదని గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నా, శ్రమలు ఎన్ని రకాలుగా వస్తాయో చెప్పాను కదండి. శ్రమలు 1 అవిధేయతను బట్టి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 అవిధేయతను బట్టి వస్తాయి. 2 విధేయులం కావడానికి వస్తాయి. 3 సాతాను శోధన వలన వస్తాయి. 4 శ్రమలో ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి వస్తాయి. 5 సువర్ణంగా మారడానికి వస్తాయి. 6 దేవుని మహిమ కొరకు వస్తాయి. 7 మన మహిమ కొరకు వస్తాయి అని చెప్పాను. నిజమే ప్రియులారా, మన ఘనత కొరకే శ్రమలు వస్తాయి. ఆ సంగతి చెప్తాలండి. ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, శ్రమ ఎంతటి శ్రమనైనను ఆయన అనుభవించడానికి కారణం ఏమిటంటే, ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రతిఫలముగా కలుగబోవు బహుమానానికి మనము ఎదురు చూపులు చూడాలి. ఇక రెండవదిగా మరొక వ్యక్తిని మనము మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక ఆయన కనబడతాడు. ఆయన ఎవరు? 9వ అధ్యాయం 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాడు. అంటే సౌలు కొరకు దేవుడు అననీయతో మాట్లాడాడన్నమాట. ఎందుకంటే ఇతడు ప్రార్థన చేసిన వారిని బంధించేవాడని 9:14లో వ్రాయబడింది. అదే 9:21లో ప్రార్థన చేసే వారిని నాశనం చేసిన వాడని వ్రాయబడింది. మరి ఇన్ని చేసినోడు ఎన్ని శ్రమలు అనుభవించాలి? అనుభవించాడు. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. చూడండి ఒక్క మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-27 వచనాలు. 23 నుండి 27 వచనాలు మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. నేను ఒక్కొక్కటిగా చదివేస్తున్నా. ఆయన 23 నుండి ప్రయాసపడ్డాడు, చెరసాలలో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణాపాయాలలో ఉన్నాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, వాడ పగిలి శ్రమ పడ్డాడు, రాత్రింబగలు సముద్రములో గడిపాడు, అనేక పర్యాయాలు ప్రయాణాలలో, నదుల వలనైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదలలో, స్వజనుల వలనైన ఆపదలలో, అన్యజనుల వలనైన ఆపదలలో, పట్టణములలో ఆపదలలో, అరణ్యములలో ఆపదలలో, సముద్రములో ఆపదలలో, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని అన్నాడు. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచు జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములున్నవి అని, ఇవన్నీగాక
సంఘములన్నింటిని గురించిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అని ఆయన చెప్పాడు. చూసారా, ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలండి. ప్రయాణాల, దొంగల, స్వజనుల, అన్యజనుల, పట్టణాల్లోన, సముద్రంలోన కపట సహోదరులు ఉన్నారులేండి, వారు సహోదరులే గాని వారు కపట సహోదరులు. ఈలాగున అనేక మంది చేత ఆయన అనేక శ్రమలు పడ్డాడు అని మనం చూస్తున్నాం. మరి ఆయన పడిన శ్రమల్లో ఆయన ఎలా ఉన్నాడండి? నిజం చెప్పండి, ఇలాంటి శ్రమలు ఎవరికన్నా వచ్చాయా? ఎవరన్నా పడ్డారా? మీ చేయి చూపించండి. అమ్మా, ఎవ్వరూ పడలేదు, ఎవ్వరికీ రాలేదు, ఎవ్వరికీ రాలేదు, ఎవ్వరూ పడలేదు. నిజమే, ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాలే. ఒకవేళ వస్తే ఇందులో అరా కొర ఏమన్నా రావచ్చు తప్ప ఇన్ని వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఇన్ని వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. నమ్మకం ముందేమో శ్రమలు పెట్టాడు, నమ్మిన తర్వాతేమో శ్రమలు పడ్డాడు. ఒక్క మొక్క చాలనుకుంటాండి. నమ్మకం ముందేమో శ్రమలు పెట్టాడు, నమ్మిన తర్వాతేమో శ్రమలు పడ్డాడు. నమ్మిన తర్వాత శ్రమలు పడ్డాడు. చూడండి, తిమోతికి వ్రాస్తూ చెప్పాడు, ఎందుకు శ్రమ పడ్డావయ్యా అనంటే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి వ్రాస్తూ చెప్పాడు 12లో ఏమన్నాడు? 2వ పత్రిక 1:12లో ఏమన్నాడంటే, ఆ హేతువు చేత శ్రమలను అనుభవించుతున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆయన దేవుని కొరకు ఇన్ని శ్రమలు పడటానికి కారణం ఏమిటంటే, నమ్మిన దేవుణ్ణి ఎరుగుదుడు, నమ్మిన దేవుణ్ణి ఎరుగుదుడు గనుక ఆ దేవుని కొరకు ఆయన శ్రమలను అనుభవించాడు. ప్రియులారా, నమ్మిన దేవుని కొరకు శ్రమలను అనుభవించాడు. ఎంత గొప్ప మాట అండి! నమ్మిన దేవుని కొరకు శ్రమలు పడ్డాడండి. మనము నమ్మిన దేవుణ్ణి మనము బాగా ఎరిగి ఉంటే, ఆయన ఖచ్చితత్వం, ఆయన దైవత్వం, ఆయన ఔన్నత్యం, ఆయన మూర్తిమత్వం, ఆయన నిర్మలత్వం, ఆయన శ్రేష్టత్వం, సేవకత్వం, దీనత్వం, దాసత్వం, ఇవన్నీ మనము ఎరిగి ఉంటే ఆయన కొరకు మనం ఏం చేయగలమండి? శ్రమ పడగలం. అయితే ఆయనకు వచ్చిన శ్రమల్లో గాని, ఆయన పొందే శ్రమల్లో గాని ఆయన ఎలా ఉన్నాడో చెప్పాడు. చూడండి, కొలసైలకు రాసిన పత్రిక, కొలసైలకు రాస్తూ చెప్పాడు. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. విశేషంగా సంఘం కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు కదా, ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. శ్రమల యందు ఆయన ఏం చేశాడండి? సంతోషించాడు. నిజమే, శ్రమలలో ఆయన సంతోషించాడు. ప్రియులారా, శ్రమలలో సంతోషించాలే గాని కృంగిపోకూడదు అని చెప్పాను కదా. శ్రమల్లో మనం ఏమవ్వాలి? సంతోషించాలి. శ్రమలలో మనం ఏమాత్రం కృంగిపోకూడదు. శ్రమలలో కృంగిపోతే మనం ఎవరమన్నాడు? చేతగాని వారమన్నాడు. సామెతలలో స్పష్టంగా చెప్పాడు కదా, మొన్న చెప్పాను. సామెతలలో శ్రమలలో కృంగిపోతే చేత కానివాడు. ఈయన కృంగిపోలేదండి, సంతోషించాడు. ఈ మాట కూడా ఆయనకు ఎదురయ్యే ప్రతి శ్రమలో కృంగిపోలేదండి. నేను ఎందుకు ఆ మాట బాగా జ్ఞాపకం చేయాలనిపిస్తుంది. శ్రమలలో ఆయన శ్రమలలో ఆయన కృంగిపోలేదండి. ఇంకా మీట్లోనే ఉంది.
శ్రమలలో ఆయన కృంగిపోలేదు. నో సౌండ్. మాకు వస్తుంది అంకుల్, మ్యూట్ లో ఏమీ లేదు. బ్రదర్ మీ మైక్ లో ప్రాబ్లం ఉంది, మీ దాంట్లో ప్రాబ్లం ఉంది. అంకుల్ వస్తుందంట, వస్తుంది. మీ ఫోన్ లో ప్రాబ్లం. మీ ఫోన్లో ప్రాబ్లం అందరికీ వస్తుంది. సరే, శ్రమల యందు ఆయన సంతోషించుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవం, శ్రమలలో ఆయన సంతోషిస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఏమన్నాడు? నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఈ మాట పట్టుకోండి ప్రియులారా. అమ్మా, బ్రదర్స్, సిస్టర్స్, ఈ మాట పట్టుకోండి. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అన్నాడు. నిజమే, సంతోషించుచున్నాడు. కాబట్టి ప్రియులారా, జీవితంలో సంతోషం, శ్రమలలో సంతోషం, సుఖంలో సంతోషం కాదండి. ఆయన అనుభవించిన ప్రతిదీ శ్రమలలో సంతోషాన్ని ఆయన వెతుక్కున్నాడు. అది ప్రభువు కొరకు పడే శ్రమలో ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఎందుకనంటే దాని ద్వారా బహుమానం ఉన్నది గనుకనే సంతోషం. ఇంకా ఆయన కొరకు చాలా సంగతులు చెప్పొచ్చు. మరొక మాటలో మనము గమనిద్దాం. భక్తుడైన పేతురు కొరకు మనం విందాం. పేతురు కొరకు విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మీరు గమనించండి. 4వ అధ్యాయం 13వ వచనాల్లో వ్రాయబడిన మాట చూడండి. 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి అన్నాడు. ఇక్కడ పేతురు భక్త కోటికి వ్రాస్తూ, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మీరు పాలివారైనంతగా సంతోషించుడి అన్నాడంటే మరి ఈయన శ్రమలు పడ్డాడా? శ్రమలు పడ్డాడు. క్రీస్తు శ్రమలను గురించి సాక్ష్యం ఇచ్చాడు. 5వ అధ్యాయం 1వ వచనం, తోటి పెద్దను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:1, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని అని చెప్పాడు. కాబట్టి భక్త పేతురు కూడా శ్రమలు పడ్డాడు. శ్రమలు పడి భక్తులైన వారిని ఎలాగున బలపరిచాడు అని అంటే 4వ అధ్యాయంలో ప్రియులారా 12వ వచనాన్ని చదువుకుందామా? 4:12. 4:12లో ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి శ్రమలు వస్తున్నాయి. మానవ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు అగ్ని వంటి శ్రమలు అన్నాడండి. నిజమే, కొన్నిసార్లు నమ్మకంగా ఉండి దేవుణ్ణి ఎరిగి దేవుని కొరకు జీవించే వారికి అగ్ని వంటి శ్రమలు వస్తాయి. వీధిలో ఉన్నవారే కాదు, సంఘంలో ఉన్నవారే కాదు, ఇంటిలో ఉన్నవారే కాదు,
ఒకే ఉదరములో నుండి సహోదరులుగా అనబడిన వారు, ఇలాంటి వారి ద్వారా వచ్చే శ్రమలలో మనము అగ్నితో కాల్చబడిన అనుభవాన్ని కలిగిన వారంగా ఉంటాం. కానీ అలాంటప్పుడు కూడా ప్రియులారా సంతోషించాలి అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం. చూడండి, హెబ్రీ క్రైస్తవులను గూర్చిన విషయాన్ని మనం విందాం. హెబ్రీ క్రైస్తవులను గూర్చి మోషేను గూర్చి విన్నాం, పౌలును గూర్చి విన్నాం, పేతురును గూర్చి విన్నాం. ఇక హెబ్రీ క్రైస్తవుల కొరకు, హెబ్రీ క్రైస్తవులు అంటే నది దాటిన వారని అర్థం. వారు దాటిన వారు. 10వ అధ్యాయం 32వ వచనము నుండి 34వ 35వ వచనం కొరకు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఏమన్నాడు? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. అక్కడ మరొక మాట, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. మీరేం పడ్డారో ఒక్కొక్కటి చెప్తాను, రాసుకోండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. నెంబర్ 1, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. నెంబర్ 2, నిందలను బాధలను అనుభవించారు. నిందలు బాధలు అనుభవించారు. నెంబర్ 3, అనుభవించిన వారి చేత వారితో పాలివారవటానికి ఆరటపడ్డారు. అనుభవించారు, అనుభవించిన వారితో పాలివారయ్యారు. నెంబర్ 4, ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు. తమకున్న ఏదైనా ఆస్తి ఉన్నది అని అంటే అది కోల్పోయినా పర్వాలేదు, క్రీస్తు కొరకు శ్రమలనైనా అనుభవిస్తామని అనుకున్నారు. ఈవేళ శ్రమ పడకుండా సిరి సౌఖ్యం రావాలని ఆలోచన కలిగే వారు ఉన్నారు. కానీ వారేం చేశారంటే వారి ఆస్తిని కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారు. అంత ముఖ్యమని వారు ఎంచారు గనుక. ప్రియులారా, ఎందుకు అనంటే 35వ వచనంలో, అంతేకాదు 5వదిగా ధైర్యము కలిగిన వారుగా ఉన్నారు. ఆ శ్రమలలో వారు ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే స్థిరమైన స్వాస్థ్యం, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. అంతేకాదు ప్రతిఫలముగా గొప్ప బహుమానం. వీటన్నింటికి ఈ 5 రకాల పరిస్థితులకు ఎదురయ్యే దానికి తగిన బహుమానం ఉన్నది. అందుకే వారు ధైర్యంగా ఉన్నారు. ప్రియులారా, అదేంటో ఈవేళ 9 అయినా 10 అయినా మీకు చెప్పే పంపిస్తా. ఎంత టైం అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? థ్యాంక్ యూ. నిజం, మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు చూశారా? ఆ రోజుల్లో హెబ్రీ క్రైస్తవులు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పోరాడారు. నిందలను బాధలను అనుభవించారు. అనుభవించిన వారితో ఆరటి పడ్డారు. అంటే ఇక్కడ మళ్ళా తప్పు అనుకోకండి, తప్పు చెప్పాడు అనుకోకండి. నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడ్డారు అంటే వారు కూడా అనుభవించారని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలయ్యారు. ఇప్పుడు వారు కూడా పడ్డారట కదండి, నిందలు బాధలు. అంతేకాదు ఆస్తి కోల్పోయారు, ధైర్యం కలిగి ఉన్నారు గొప్ప బహుమానం కొరకై. మాత్రమే కాదు, ఇంకా ఒక్కొక్కరి కొరకు చెప్పుకునే కంటే ఒక్కసారే చెప్పుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా యాకోబు రాసిన పత్రిక, దానికి ముందు ఇంకొక ఆయన కోసం చెప్పుకుందాం.
ప్రకటన గ్రంథం 1:9 చెప్పుకుందాం. ప్రకటన గ్రంథం 1:9 కూడా చెప్పుకుందాం. చూడండి, నీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను అన్నాడు కదా. ఎవరైనా? యోహాను, భక్తుడైన యోహాను. ఒక సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, 4 ప్రకటన గ్రంథం రాశాడు. ఈ రాసిన ఈయన శ్రమలు పడ్డాడు. ఎన్ని శ్రమలు పడ్డాడంటే ఇప్పుడు నేను చెప్పను, బైబిల్ కాలేజీకి వచ్చిన వాళ్ళకి చెప్తా. ఆయన పాఠం చాలా ఉందండి, వాళ్ళకి చెప్తారు. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆయన ఎన్నో రకాల శ్రమలు అనుభవించాడు. సంభవింపబోయే శ్రమలను గురించి చెప్పాడు. 7 ముద్రల, 7 బూరల, 7 పాత్రల కదండి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు చాలా ముఖ్యమైనవి. ఈ 3 చాలా ముఖ్యమైనవి. వాటిని గూర్చిన వివరాలు ఆయనే చెప్పాడు. అప్పుడు కలిగే శ్రమలేమిటో ఆయనే తేటగా చెప్పాడు. చెప్పి ఒక చక్కని సందేశం స్ఫురణ సంఘంతో ప్రభువు మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. 10వ వచనంలో చెప్పాడు కదా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు కిరీటం ఇచ్చేదను అన్నాడు. కనుక కిరీటం ఉంది. సరే, ఇది మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఇక్కడ శ్రమ ఎందరో పొందారు. ఇప్పుడు రండి యాకోబు పత్రికకి. మనము 9 గంటలకు ముందే ముగిస్తాములేండి, తొందర ఏం పడకండి. రోజు సమయానికే ముగిస్తా. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. 5:10 నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అందులో యోబున్నాడు కదా. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు, ఇక వారెన్ని శ్రమలు పడ్డారు. ఒకసారి మీరు చెప్పండి, ఈ బైబిల్ గ్రంథం మన భాషలో మన దగ్గరకి రావడానికి భక్తులు ఎంత శ్రమ పడ్డారండి కదా. ఎంత శ్రమ పడ్డారు? ఆ సంగతులన్నీ బిబ్లియాలజీలో చెప్పడం జరుగుద్ది, ఇప్పుడు చెప్పడం కుదరదు. బైబిల్ అధ్యయన పద్ధతుల్లో చెప్పడం జరుగుద్ది. ఈ బైబిల్ కొరకు ఎన్ని ప్రాణాలు పోయాయో, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడానికి ఎంతమంది ప్రభు నిమిత్తం చనిపోయారోనండి. ఈరోజు మనం ఈ మాటలు వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, సత్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం. ఇన్ని శ్రమల వల్ల పొందబోయే మహిమ ఉన్నదనే సంగతిని తెలుసుకుంటున్నాం. మన ప్రియులు, పూర్వీకులు, ఆదిమ క్రైస్తవులు, పునాది క్రైస్తవులు, విశ్వాసముతో సాగిన క్రైస్తవులు, క్రీస్తును పోలి క్రీస్తును వెంబడించిన క్రైస్తవులు మనకు మాదిరిగా ఉన్నారు. వారెన్నో శ్రమలు పడ్డారు. నమ్మిన పిల్లలకి భూలోకంలో శ్రమలు ఉంటాయి. ఒకవేళ రానివ్వండి, రావాలని ప్రార్థన చేయొద్దు, పోవాలని ప్రార్థన చేయొద్దు. మళ్ళా చెప్తున్నా, వస్తే తట్టుకునే శక్తి దయచేయనాయనని మాత్రం ప్రార్థన చేయండి. ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే తట్టుకునే శక్తి దయచేయనాయనని ప్రార్థన చెయ్యండి, కానీ రావద్దు నాయనని చేయొద్దు, పొమ్మని కూడా చేయొద్దండి. ఎందుకంటే ప్రతిఫలము కలగబోతుంది. ఏంటా ప్రతిఫలం? ఓ 7 పాయింట్స్ చెప్తాను, టక రాసుకోండి. ఏంటా ప్రతిఫలం? ఆ బహుమానాలు ఏమిటి? ఆ శ్రమల వలన లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు పడి ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళాడు కదా. మహామహుని కుడిపార్శ్వం అన్నాడు. అసలు ఆ కుడిపార్శ్వం అనే మాటలు
తండ్రి కుడిపార్శ్వం అన్నాడు, మహామహుని కుడిపార్శ్వం అన్నాడు, పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాడు అని అన్నాడు, హెచ్చైన స్థితిలో ఉన్నాడు అని అన్నాడు. అసలు ఎన్ని సంగతులు ఉన్నాయోనండి. ఇప్పుడు అవన్నీ మన వరుసలో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం విందాం. అయితే ప్రియులారా, ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అని అంటే, శ్రమలు పడి లేచిన ఆయన ప్రతివారి మోకాలు ఆయన ఎదుట వంగి ప్రతివారి నాలుక ఆయనను ఒప్పుకొనున్నట్లుగా అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చైన స్థితిలో ఆయనను పెట్టాడు. కారణం ఏంటో తెలుసండి? శ్రమలు పడ్డాడు. ఆ శ్రమే ఆయనకు గొప్ప మహామహిమను, తండ్రితో ఉన్న మహిమ, తండ్రితో మహిమపరచబడుతున్నాడు. ఆ మహిమను మనకివ్వడానికి వచ్చి మరణించి తిరిగి లేచాడనేది మనం ఎరిగిన సత్యం. ఇప్పుడు చూడండి, శ్రమలు ఎందుకు పడాలి? శ్రమ ఫలితాలు ఏమిటి? మీరు ఒక చిన్న టైటిల్ పెట్టుకోండి, శ్రమ వలన ప్రయోజనాలు, శ్రమ వలన ఫలితాలు, శ్రమ వలన లాభాలు. అవేంటి? ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మీరు ఒకవేళ ఏమన్నాడండి? నీతి నిమిత్తము శ్రమ పడిన ఎడల మీరు ధన్యులే అన్నాడు. అసలు ఏది మంచిదో కూడా చెప్పాడు. 18 దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది అన్నాడు. ధన్యులు ఎవరంటే, కీడు చేసి శ్రమపడేవారు ధన్యులు కాదండి. మేలు చేసి కీడు అనుభవించేవారు, మేలు చేసి శ్రమపడేవారు వారు మంచివారు. మేలు చేసి శ్రమపడడం, కీడు చేసి శ్రమపడడం కాదండి. మేలు చేసి శ్రమపడడం అది ఎంతో మంచిది అని అన్నాడు. 2:20లో కూడా అన్నాడు కదా. 2:20 లేక 19. 2:19. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అన్నాడు. అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహిస్తే అది హితం దేవునికి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. తప్పు చేసి దెబ్బలు తినకూడదండి. మేలు చేసి దెబ్బలు తింటే అది దేవునికి ఇష్టం. ఇలా ఉండేవారు ధన్యులు. ఇంకా పాత నిబంధన వచనాలు కూడా నేను చాలా రాసుకున్నాను, కానీ అవన్నీ వద్దు. 1, శ్రమపడేవారు ధన్యులు అనిపించుకుంటారండి. ఇక 2వ మాట మనం విందాం. శ్రమపడేవారు ధన్యులు. 2వ మాట మనం విందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1:5. పౌలు తెస్సలోనికలతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఇక్కడ శ్రమపడువారు యోగ్యులు. 1, శ్రమపడువారు ధన్యులు. 2, శ్రమపడువారు యోగ్యులు. 4వ వచనం కూడా చదువుకోవచ్చు. మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోను మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి అన్నాడు. కనుక శ్రమపడువారు యోగ్యులు. 1, శ్రమపడువారు ధన్యులు. 2, శ్రమపడువారు యోగ్యులు. 3 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
17వ వచనం. 8, 17 చదువుతున్నానండి. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. శ్రమపడిన వారెవరు? నెంబర్ 3, క్రీస్తుతోడి వారసులు. శ్రమపడిన వారెవరండి? క్రీస్తుతోడి వారసులు. ఎందుకు ఆ శ్రమ అంట? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆ మాట ఆఖరణ జ్ఞాపకం చేస్తా. శ్రమపడిన వారు క్రీస్తుతోడి వారసులు. 3వ మాట విన్నాం. శ్రమ పడకపోతే క్రీస్తుతో వారసులు కారు. దేవుని కొరకు శ్రమ పడకపోతే, దేవుడు అనుగ్రహించిన శ్రమలు మన జీవితంలో మనము ఎదుర్కొనకుండా శ్రమలు వచ్చాయని విడిచిపెట్టి వెళ్ళిపోతే మంచిది కాదు. అప్పుడు ఇంకా శ్రమలు వస్తాయి. ఐ థింక్ కీర్తన 16 కీర్తన 4లో ఒక మాట ఉంటుంది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించుననుంది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అన్నాడు. కనుక వేరొకరిని అనుసరించిన శ్రమలు, దానికి 0 బహుమానం ఏమీ లేదు. కానీ దేవుని కొరకు శ్రమ పడిన వానికి క్రీస్తుతోడి వారసులు అన్నాడు. ఇక ప్రియులారా, దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇదెన్ని 4 అండి? 4వ సంగతేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. 4వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. అక్కడేమన్నాడు? కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, శ్రమ వలన రేపు ఘనత ఉన్నది. శ్రమ వలన ఏమున్నదండి? ఘనత ఉన్నది. ఇలా చెప్పాలని కాదు, చెప్తున్నా వినండి. చెప్పాలని కాదు, చెప్పాలని లేదు, కానీ బాగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తున్నా. నాకు ఉపమానాలు చెప్పడం నాకు ఇష్టం కాదు, కానీ అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నా. ఒకరోజు పండబెట్టిన రాయి నిలువబెట్టిన రాయితో మాట్లాడుతుందట. నేల మీద ఉన్న రాయి నిలబడిన రాతితో మాట్లాడుతుందట. ఏమనంటే, నన్నేమిటి తొక్కుతున్నారు, నిన్నేమిటి మొక్కుతున్నారని అడిగిందట. ఏమంది? నన్నేమో తొక్కుతున్నారు, నిన్నేమో మొక్కుతున్నారు, కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే అప్పుడు ఈ నిలబడిన రాయి అంది. ఎందుకంటే కింద వేసింది బండే, నిలబెట్టింది బండే. అప్పుడు ఈ నిలబెట్టిన రాయి అందట, నన్నేమో సుత్తెతో ఉలితో ఎన్నో దెబ్బలు కొట్టి ఒక ఆకారంగా చేశారు. నేను తిన్నన్ని దెబ్బలు నువ్వు తినలేదు కాబట్టి నిన్ను తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు అని చెప్పిందట. అర్థమైందండి? ఏమర్థమైంది? నేను ఇంత చెప్పిన ప్రసంగం అంతా పక్కన పెట్టేసి ఈ మాట మాత్రమే పట్టుకొని వెళ్ళకండి సుమా. నాకు అదే భయం. ఏదన్నా చెప్పాలంటే, ఇలాంటివి చెప్పాలంటే నాకు అదే భయం. నిజమే, ఆ రాతికి విలువ తక్కువ, ఈ రాతికి విలువ ఎక్కువ. ఎందుకంటే ఇది దెబ్బలు తిన్నది. మనకు తెలుసు, ఇది జీవితంలో తెలుసు కాబట్టి చెప్తున్నా. ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు, ఇన్ని దెబ్బలు తిన్నది గనుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు, ఘనపరుస్తున్నారు. ఈ రాయేమో అన్ని దెబ్బలు తినలేదు కదా. కనుక ఎవరైతే ఎన్ని శ్రమలు పడతారో రేపు అలాంటి వారికి ఘనత ఉంటుంది అనే సత్యాన్ని మనం ఆ మాట ద్వారా వినొచ్చు. మరి అదే చెప్పక్కర్లేదు అనుకోండి, విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఇక నెంబర్ 5 అండి, 6 అండి, 5వ మాట మనం విందాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. 7:4 మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను ధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమ పొందిన తరువాత ఇప్పుడు ఏముందండి? ఆనందం ఉన్నది. ఏ ఆనందం? అత్యానందం. శ్రమ లేకపోతే, నిజమే, కష్టం అంటే ఏంటో తెలియకపోతే సుఖం అంటే ఏంటో తెలియదండి. దుఃఖం అంటే ఏంటో తెలియకపోతే ఆనందం అంటే ఏంటో తెలియదండి. విచారం అంటే ఏంటో తెలియకపోతే సంతోషం అంటే ఏంటో తెలియదండి. నిజమా కాదా? నిజం. మన జీవితంలో కొంత శ్రమ పడితే తప్ప దాని విలువ తెలియదు. అంతే. ఎందుకండి? చదువుకునే రోజుల్లో నాకు చెప్పారు, చదువుకో, చక్కగా చదువుకో, కష్టపడి చదువుకో అని. వింటామా ఆ రోజుల్లో? ఇప్పుడు మనం పెద్దాళ్ళం అయిపోయి పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఆ రోజు అలాగే చెప్పారు, మేము సరిగా చదువుకోలేదు, చదువుకుంటే ఇంకా ఉన్నతమైన స్థితికి వచ్చేవాళ్ళు, ఆ పరిస్థితి మాకు రాకుండా ఉండాలని మీకు చెప్తున్నాం, మీరు బాగా చదువుకోండి అని చెప్తాం. వింటారా? ఒకప్పుడు మనం వింటేగా ఇప్పుడు వినటానికి కదండి. అంటే ఎప్పుడు తెలిసింది మనకి? ఒక రకమైన అనుభవం మన జీవితంలో వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది. అప్పుడు వాళ్ళకి చెప్తాం, వినరు. ఇప్పుడు వారికి ఎప్పుడు అర్థం అవుద్ది అంటే రేపు వారికి పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు అర్థం అవుద్ది. అవునా కాదండి? సరే, ఆ శ్రమ తర్వాత అత్యధికమైన ఆనందం ఉన్నది అన్నాడు. మరొక మాట వినండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1:8. దానికి ముందు ఇంకో మాట చదువుకుందాం. అపోస్తల కార్యాలు 14:22. దీనికి ముందు ఇది చదువుకుందామండి. 14:22. మనము అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఇప్పుడు చెప్పండి, శ్రమలు పొందిన తర్వాతనే దేవుని రాజ్యములోనికి వెళ్తాం. అంటే శ్రమ పొందిన వానికి రేపేముంది? దేవుని రాజ్యం ఉన్నది. శ్రమ పొందిన తర్వాత దేవుని రాజ్యం ఉంది. శ్రమ పొందని వానికి దేవుని రాజ్యం లేదనే కదా. మరొక మాట తెస్సలోనికలకు రాసిన, ఇప్పుడు ఆఖరి మాట, 7వ సంగతి చెప్తున్నా. 7వ మాట తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1:8 శ్రమ పొందుచున్న వారికి విశ్రాంతి ఉన్నది. అక్కడ ఉంది, మీరు చదువుకోండి. శ్రమ పొందే వారికి రేపేమున్నదండి? విశ్రాంతి ఉన్నది. విశ్రాంతి. దేవుని కొరకు శ్రమపడి వారు విశ్రాంతి పొందుతారండి. విశ్రాంతినిచ్చుట దేవునికి న్యాయం అని వ్రాయబడింది. విశ్రాంతినిస్తాడు ఆయన. ఎవరికి? మాతో కూడా శ్రమ పొందిన మీకు విశ్రాంతినిచ్చుటకు అది దేవునికి న్యాయం అని చెప్తాడు తెస్సలోనికలకు పౌలు రాస్తూ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడని 6వ వచనంలో తేటగా చెప్పాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నమ్మని వారికి, సువార్తకు లోబడని వారికి, అవిధేయులకు 3 వర్గాల వారు ఉన్నారు. వారందరికీ శ్రమ అయితే దేవుని పిల్లలకు విశ్రాంతినిచ్చుట అన్నాడు. దేవుని పిల్లలు శ్రమ పడిన దానిని బట్టి విశ్రాంతి దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, శ్రమ వలన ఎన్ని లాభాలు ఉన్నాయి? 7 పట్టుకుంటారా? 1, 2, 3 మీరు రాసింది మీరు గట్టిగా చెప్పండి, మ్యూట్ తీసుకోకుండా. 1, శ్రమ వలన ధన్యులం అవుతాం. 2, శ్రమ వలన యోగ్యులం అవుతాం. 3, శ్రమ వలన క్రీస్తుతోడి దాసులం అవుతాం. 4, శ్రమ వలన ఘనత ఉన్నది. 5, శ్రమ వలన అత్యధిక ఆనందం ఉన్నది. 6, శ్రమ వలన దేవుని రాజ్యం ఉన్నది. 7, శ్రమ వలన విశ్రాంతి ఉన్నది. ఓవరాల్ గా చెప్పుకుంటే రోమపత్రిక 8:17
క్రీస్తుతో పాటు రేపు మహిమ ఉన్నది. క్రీస్తుతో పాటు ఏమున్నది? మహిమ ఉన్నది. చదవమంటారా? అవసరం లేదు కదా. క్రీస్తుతో పాటు రేపు మహిమ ఉన్నది. రాసుకోండి. శ్రమ, మహిమ. ముగింపు మాట కదా, ఎందుకైనా చదువుదాం. ఇందాక ఒకసారి చదువుకున్నాం, మళ్ళా చదువుదాం. 8:17 8:17 రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం అన్నాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఇప్పుడు చెప్పండి, మన టైటిల్ అర్థమైందండి? మీరందరూ చెప్తారా? శ్రమ, మహిమ. శ్రమ, మహిమ. శ్రమ పడితే ధన్యులు, శ్రమ పడితే యోగ్యులు, శ్రమ పడితే క్రీస్తుతోడి దాసులు, శ్రమ పడితే అత్యధిక ఆనందం, శ్రమ పడితే ఘనత, శ్రమ పడితే దేవుని రాజ్యం, శ్రమ పడితే విశ్రాంతి. రేపు క్రీస్తుతో కూడా మహిమ ఉన్నది. పేతురు పత్రిక మీరు చదువుకోండి. శ్రమ, మహిమ, శ్రమ, మహిమ అనే పదాలు జంట పదాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, శ్రమ లేనిదే సిరి లేదు, శ్రమ లేనిదే సౌఖ్యము లేదు, శ్రమ లేనిదే మహిమ లేదు. ఇప్పుడు చెప్పండి, మహిమ కావాలా? అలాగైతే దేవుని కొరకు మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. ఒకవేళ దేవుడు మనకు శ్రమలను అనుగ్రహిస్తే వాటిని మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఆయన అనుగ్రహిస్తే అనుభవించాలి. ఆయన కొరకు మనము శ్రమలను పడాలి. చెప్పండి, క్రీస్తు ప్రభు శ్రమపడి వెళ్ళిపోయారు, భక్తులు శ్రమపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలిన మనమే దేవుని కొరకు శ్రమ పడాలి.